అబ్బా సాయిరామ్ మొత్తానికైతే రాహుల్ సారు రాయ్‌బరేలీకి వెళ్ళి పోటీ చేస్తుండు. ఈ తాప పోటీ చేస్తాడా చెయ్యడా? కంచుకోట సొంటి రాయ్‌బరేలీకి వెళ్ళి పోటీ చేయకుంటే కథ వేరే అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ మొత్తానికైతే రాహుల్ సారు రాయ్‌బరేలీకి వెళ్ళి పోటీ చేస్తుండు. రాయ్‌బరేలీ కాంగ్రెస్ కంచుకోట అని అంటుంటారు. సోనియా గాంధీ పోటీ చేస్తుండే ఊకే ఆడికేంచే. అయితే మేడం ఈ తాప రాజ్యసభ ఎంపీ అయిపోయింది. దాంతో రాయ్‌బరేలీకి వెళ్ళి ప్రియాంక గాంధీ గానీ లేకుంటే రాహుల్ గాంధీ గానీ పోటీ చేయవలసిందే అని పార్టీ పెద్ద లీడర్లంతా పట్టుబట్టిరు. మన కంచుకోట సొంటి రాయ్‌బరేలీకి వెళ్ళి పోటీ చేయకుంటే బీజేపీల దృష్టిలో పల్సగా అయిపోతాం. బుగులు వాడే తోక ముడిసిరా నెడ్డిస్తారని రాహుల్ గాంధీ చెవుల గూడు కట్టుకొని మొత్తుకురు పార్టీ సీనియర్లు. సరే తీయని రాహుల్ సార్ కూడా ఇలా నామినేషన్ ఆఖరి రోజు నాడే నామినేషన్ వేసేసిండు. ఇక రాయ్‌బరేలీకి వెళ్ళి రాహుల్ గాంధీ నామినేషన్ వేసే కార్యానికి సీఎం రేవంత్ సార్ కూడా బయలుదేరిండు. ఇలా షెడ్యూల్ ఉన్న అన్ని పనులను క్యాన్సిల్ చేసుకొని జప్ప విమానాన్ని పిలిపించి మల్లికార్జున ఖర్గే సార్ తోటి కలిసి మన హైదరాబాద్ బేగంపేట విమానాల డిపోకించి సపరేట్ విమానంలో రాయ్‌బరేలీకి పోయిండు. అట్లనే ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ ఎంపీలు, పెద్ద లీడర్లు అందరూ వచ్చిరు నామినేషన్ కాడికి. మరి సార్ నామినేషన్ అయితే ఘనంగా ఇచ్చిండు. ఇక ఇదే ఎలక్షన్లలో ఎంపీగా వైనాడుకి వెళ్ళి కూడా ఆల్రెడీ నామినేషన్ వేసి పెట్టిండు. ఇలా రాయ్‌బరేలీకి వెళ్ళి కూడా నవ్వుకుంటే నామినేషన్ వేసే వరకలా మోడీ సార్ కౌంటర్ల దాడి చేసిండు. ఇక వైనాడులో ఓడిపోదని తెలిసే ఇజ్జత్ ఇంకుడు గుంతల పాలు కావద్దని మళ్ళా రాయ్‌బరేలీకి వెళ్ళి నామినేషన్ వేసిండు అని అనుకుంటా సురుకులాంటి ఇచ్చిండు. మరి ఇక రాహుల్ పోటీ చేసిన రెండింటి కాడ గెలుస్తాడా మరి లేదా? మొత్తంగా దేశంలో ఎంపీ ఎలక్షన్ల కథ ఏమైతుంది అనేది జూన్ 4 తారీఖు నాడు తెలుస్తుంది. ఇక పట్టినోడు పరక అంటే చూసినోడు జల్లా అంటాడు. ఇప్పుడు మంత్రి కొండా సురేఖక్క మాట్లాడిన మాటల మీద కూడా గిసొంటి కాంట్రవర్సీనే నడుస్తుంది. నిన్న నీలం మధు తరపున మెదక్ల ఓట్ల ప్రచారానికి పోయి ఆ సంబరంలో మనిషికి 10 ఓట్లు వేయాలి అన్నది. మరి మనిషికి 10 ఓట్లు ఉంటాయా? 10 ఓట్లు ఎట్లేస్తారు అంటే దొంగోట్లు వేయమని చెప్తుందా అని ప్రతిపక్ష పోల్గారమవుతారు. కొండా సురేఖక్క నీలం మధు తరపున ప్రచారానికి పోయి మందిని చూసిన ఊపుల మీ దాంట్లో ఒక్కొక్కరు 10 ఓట్లు వేయాలని అన్నది. మన బీసీ నాయకులందరూ చేతులెత్తండి. బీసీలు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నాం. మనం ఒక్కొక్కరం 10 ఓట్లు వేసినా సరే మన ముదిరాజు బీసీ బిడ్డ మరి భారీ మెజారిటీతో గెలుస్తాడు. లక్షకు తక్కువ కాకుండా మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత. ఒక్కొక్కరు 10 ఓట్లు ఏపీయాలి అని అంటేనేమో ఏం కాకపోతుండే, కానీ ఒక్కొక్కరు 10 ఓట్లు వేయాలనే వరకలా అగో దొంగోట్లు ఏమనే మంత్రి చెప్తున్నది. ఈసీ వాళ్ళకు కళ్ళు కనిపిస్తలేవా? కేసీఆర్ మీద ప్రచారం నిషేధం పెట్టిరు, మరి మంత్రి మీద చర్యలు తీసుకోరా అనుకుంటా మండిపడుతున్నారు. మరి ఆడ దొంగోట్ల ప్రస్తావనే లేదు. మనిషికి 10 ఓట్లు ఏపీయమని అక్క ఉద్దేశం ఉన్నట్టున్నది. అంతేగాని మనిషికి 10 ఓట్లు ఉంటాయా? గాయంతో సోయి లేకుండా మాట్లాడదు కదా సురేఖక్క అని అక్క అభిమానం సమర్థిస్తున్నారు. మరి చూడాలి పంచాయతీ రేపు ఏం దాకా పోతుందో ఏమో. ఇక